రైతులను ఆదుకుంటున్న ప్రభుత్వానికి విపక్షాలు సహకరించకపోక విమర్శిస్తున్నాయని తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫైర్ అయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా రైతు రుణమాఫీ చేశామని తెలిపారు. 3 విడతల్లో 18,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. గత ప్రభుత్వం ఉంచిన రైతు బంధు బకాయిలు 7,656 కోట్లు కూడా వేశామన్నారు. ఇక ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలనే దుర్బుద్ధితో విపక్ష నేతలు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. రైతుల పట్ల ఆ పార్టీకి నేతలకు ఉన్న అక్కసు అర్థమవుతుందని చెప్పారు. 10 ఏళ్లు పాలించిన పార్టీ నేతలు కూడా రుణమాఫీని విమర్శిస్తున్నాయని తుమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థ అంత ఆరోగ్యకరంగా లేకపోయినా కూడా రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి వరంగల్ 2022లో ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి మొదటి పంట కాలంలోనే 31,000 కోట్లు రుణమాఫీ చేస్తామని మాటిచ్చి ఇప్పటికి 3 విడతలుగా 18,000 కోట్లు రైతుల ఖాతాల్లో వేసినటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం. గత ప్రభుత్వం రైతు బంధు మీద ఇవ్వనటువంటి సొమ్మును కూడా 7,656 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో అప్పు తీసుకున్న వాళ్ళ సంఖ్య 42 లక్షలు. ఇంకెక్కువైనా బ్యాంకుల్లో ఖాతాలు ఉంటే మాకు ఇవ్వండి. బీజేపీ ధర్నాలు కాదు మీరు చేయాల్సింది. ఇంకెవరికన్నా రైతులు నష్టపోయి వాళ్ళ ఖాతాలు పంపించకపోతే అవి కూడా అడుగుతున్నాం. ఆ టయానికి పంపించడం ఎక్కడన్నా ఉంటే అవి కూడా పంపించమని అడిగాం మేము. ఎక్కడ యాంబిగ్యూటీ లేదు, ఎక్కడ ఆందోళనకు సంబంధించిన అంశం లేదు. కానీ రాజకీయ పార్టీలకి అక్కసుతోటి అసూయతోటి ఈ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలనో, లేకపోతే భారతదేశంలో ఈ ఒక్క ప్రభుత్వమే రుణమాఫీ ఎందుకు చేయాలి, ఈ రైతులకు మట్టుకు ఎందుకు మేలు జరగాలనే ఒక దుర్బుద్ధితోటి చేస్తున్నారో అర్థం కావట్లేదు. 10 సంవత్సరాలు పాలించినటువంటి పార్టీ ప్రముఖులు కూడా ఈ రుణమాఫీని విమర్శిస్తున్నారు. 10 సంవత్సరాలు కేంద్రంలో పరిపాలించినటువంటి బీజేపీ కూడా ఈ కార్యక్రమాన్ని హర్షించలేకపోతున్నాయి. అంటే రైతుల పట్ల వాళ్ళకున్నటువంటి సానుభూత లేదు, ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి అక్కస ప్రజలు అర్థం చేసుకోవాలి.